హాయ్ గైస్. ఏంటి రోజు మన సోషల్ మీడియాలో వచ్చే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందరూ. ఏంటి దేని గురించి మనము రోజు సోషల్ మీడియాలో మనం చాలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఆ స్క్రోల్ చేసినప్పుడు మనకి అడ్వర్టైజింగ్లో చాలా ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉంటారు, అవునా? లైక్ ఈ ప్రోడక్ట్ వాడండి, ఆ ప్రోడక్ట్ వాడండి. ఎందుకంటే మనకి డైలీ లైఫ్ స్టైల్లో మనము కొన్ని కొత్తగా చూస్తాం. లైక్ వీ నీడ్ సమ్ చేంజెస్, రైట్? సో ఆ చేంజెస్ కోసం, లైక్ సమ్ ఫేస్ గ్లో కోసము, సమ్ వెయిట్ లాస్ కోసము, ఏదో ఒక దానికోసం మనము సోషల్ మీడియా చూస్తూ ఉంటాం రోజు. సో మనం ఆ స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు ఒక ప్రోడక్ట్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. వావ్, ఈ ప్రోడక్ట్ ఎంత బాగుంది, ఇది యూస్ చేస్తే ఇంత లాభమా, ఇది యూస్ చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందా అని చెప్పేసి మనం చాలా చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. అండ్ మెయిన్గా ఏంటంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ కోసం అనుకుందాం. వెయిట్ లాస్ కోసం మనకి సోషల్ మీడియాలో చాలా చెప్తూ ఉంటారు, మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఆ ఎక్సర్సైజ్ చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, రోజుకి ఇన్ని చేయండి, రోజుకి 1 hour ఇలా చేయండి, 1 hour అలా చేయండి, ఇన్ని ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మనం అలా చేసినప్పుడు మనకి కొన్ని డేస్ పోయిన తర్వాత ఏదో ఒక రిజల్ట్ కనిపించాలి, రైట్? బట్ మనకు ఆ రిజల్ట్ ఏం కనిపించక మనము డిసప్పాయింట్ అవుతాము. ఏంటి ఇంత ఎక్సర్సైజ్ చేసిన సోషల్ మీడియాలో చూసి అతను చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇంత చూసినా నాకేం కాలేదు అని చెప్పేసి మనం డిసప్పాయింట్ అవుతాం. అండ్ కమింగ్ టు ద పాయింట్, లైక్ ప్రోడక్ట్స్. మార్కెట్లో డైలీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటాము. అండ్ మనకి మెయిన్గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియాలో మనకి దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. లైక్ ప్రతి ఛానల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ యాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్తోనే వస్తుంది, రైట్? సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఒక ప్రోడక్ట్ మనకి సజెస్ట్ చేస్తారు. వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాడతారా లేదా, దాని రిజల్ట్ ఏంటి అనేది ఎవ్వడికి తెలియదు. బట్ యాజ్ పర్ అడ్వైస్ వాళ్ళు మనకి ఏం చెప్తారు, మేము ఆ ప్రోడక్ట్ వాడాము, మాకు ఆ ప్రోడక్ట్ నచ్చింది, మేము ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాము, మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది, సో మీరు వాడండి అని చెప్తాడు. కానీ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి, వాడు మీకు ఒక మంత్లో మీకు 3 types ఆఫ్ ప్రోడక్ట్స్, 4 types ఆఫ్ ప్రోడక్ట్స్ చెప్తాడు. కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ చెప్తాడు, నేను వాడినా అని చెప్పేసి. కానీ ఒకటి ఆలోచించండి, వాడు అన్ని గానం ప్రోడక్ట్స్ వాడితే వాడికి రిజల్ట్ ఎలా వస్తుంది ఒకటే మంత్లో? ఇది కామెడీ కదా. సో మనం ఏదైనా ప్రోడక్ట్ వాడు చెప్పింది బ్లైండ్గా ఫాలో అయ్యి మనం ఏ రీసెర్చ్ చేయకుండా మనం ఏదైనా ప్రోడక్ట్ని డైరెక్ట్గా వాడి మనకి అది రిజల్ట్ రాకపోతే మనము చూసుకుంటూ డిసప్పాయింట్ అవ్వడం కన్నా, ఫస్ట్ మీరు ఒక ప్రోడక్ట్ మీకు సోషల్ మీడియాలో కనిపించింది, ఒక ప్రోడక్ట్ బాగుంది అంటే మీరు దాని గురించి డెప్త్గా రీసెర్చ్ చేయండి. అసలు ఏం జరుగుతుంది, నిజంగా ఆ ప్రోడక్ట్ అతను చెప్పింది నిజమేనా కాదా అనేది మనం గూగుల్ చేసినా, మనం ఎక్కడ చూసినా మనకి తెలుస్తుంది, అవునా? మనం ఏం చేస్తాము, మనం ఆ ప్రోడక్ట్ వాడి మనకి రిజల్ట్ రాకపోతే మళ్ళీ అదే సోషల్ మీడియాలో మళ్ళీ ప్రోడక్ట్ కోసం వెతుకుతాము, మళ్ళీ అదే ప్లాట్ఫామ్లో వెతుకుతాం, మళ్ళీ అదే ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ చూస్తాము. చూసిన తర్వాత ఇది అలా వాడొద్దా, ఇలా వాడొచ్చా అని చెప్పేసి మళ్ళీ అదే కన్ఫ్యూజన్లోకి వెళ్తాం. సరే వాడు చెప్పాడు, అది దానివల్ల రిజల్ట్ రాలేదని చెప్పి ఇంకో ప్రోడక్ట్ తెచ్చుకుంటాం. దానివల్ల సమ్ సైడ్ ఎఫెక్ట్స్ రావడము, దాన్ని ఏదో ఎఫెక్ట్ రావడము, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఒకటి చెప్పాడు అని చెప్పేసి అయితే మీరు బ్లైండ్గా సోషల్ మీడియాలో చూసుకుంటూ, యాడ్స్లో చూసుకుంటూ బ్లైండ్గా మీరు ఫాలో అయ్యి మీరు ఆ ప్రోడక్ట్స్ని వాడకుండా మీరు ఫస్ట్ దాని గురించి కొంచెం డెప్త్గా గూగుల్లో, కానీ నేను చెప్పాను కదా, లైక్ మన చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి. మన ఫ్రెండ్స్లోనే ఉంటారు సమ్ డాక్టర్స్ కానీ ఎవరో ఒకరు మనకి చూసే వాళ్ళు ఉంటారు. కానీ మనం పిచ్చిగా ఏం చేస్తాము, అదే సోషల్ మీడియాలో డాక్టర్స్ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆ డాక్టర్స్ కూడా నిజం చెప్తారు. ఆ డాక్టర్స్ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ కోసమో, యాడ్స్ కోసమో, దేనికోసమో వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు అలా ఉంటారని నేను చెప్పను, ఓకే? బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం మన ప్రోడక్ట్ మనకు పడదా, దానివల్ల యూజెస్ ఏంటి, దానివల్ల హిడెన్ డేంజరస్ థింగ్స్ ఏంటి, హిడెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనకు ఎవరు చెప్పరు. మన చుట్టూ ఉన్న వాళ్ళే, మన ఫ్రెండ్సే మనకి ఏమైనా సజెస్ట్ చేసి మనం చెప్తే మనకు చెప్పేవాళ్ళు. అంతేగాని ఎవరు మనకి సోషల్ మీడియాలో మనకి పర్ఫెక్ట్గా చెప్తారు అనేది చాలా గుడ్డి నమ్మకం. అది చాలా తక్కువ మంది నిజం చెప్తారు. మిగతా వాళ్ళందరూ అంటే నేను కరెక్ట్ మిగతా అందరూ అనుకుంటున్నాను, బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ జస్ట్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం మనకి అబద్ధాలు చెప్పి మనల్ని బ్లైండ్గా నమ్మించేలా చేసేవాళ్ళు ఉన్నారు. సో ప్రోడక్ట్స్ వాడే ముందు ఒకసారి ఆలోచించండి, మీకు సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకండి, దానివల్ల బ్యాడ్ రిజల్ట్స్ తెచ్చుకోకండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్లో నా సర్కిల్లోనే అన్నారు,
ఏంటి అరే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం వల్ల లేకపోతే సమ్ యాడ్స్లో చూడడం వల్ల అండ్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినప్పుడు వాళ్ళు చాలా డెప్త్గా చెప్తారు, లైక్ మనకి అంటే కంప్లీట్ డెప్త్గా కాదు, దాని పాజిటివ్ సైడ్ కంప్లీట్గా చెప్తారు మనకి, ఇలా వాడితే అలా రిజల్ట్ ఉంది, ఇలా రిజల్ట్ ఉంది. సో అది నమ్మేసి కొనేసి దానివల్ల రిజల్ట్ చూడని వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇలా ఉంటుందని చెప్పను మార్కెట్లో. ఓకే, దెర్ ఆర్ జెన్యూన్ ప్రోడక్ట్స్, చాలా మంచి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఓకేనా? సో కొంచెం చూసుకోండి, మీకు ఇది వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ like, share and subscribe to my channel. That's it. Thank you so much. Love you all.